అది మనోళ్ళది. ఓరోరి యోగి నన్ను కోరికైరో, ఓరోరి యోగి నన్ను మిలేరో. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేంటి వినాయక చవితి చాలా రోజులు ఉంది కదా, ఇంత తొందరగా అనుకుంటున్నారా? మరి వినాయక చవితి పేరుతో మనోళ్ళు చేసే అరాచకాలను ఆపాలంటే ఖచ్చితంగా ముందే, వినాయక చవితి కన్నా ముందే నేను ఈ వీడియోని పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వినాయక చవితి అంటే ఆరోగ్యం, అన్ని ఆకుకూరలు తినే ఆరోగ్యం. వినాయక చవితి అంటే ఐశ్వర్యం, వినాయక చవితి అంటే పండగ, వినాయక చవితి అంటే ఐకమత్యం, మనందరం కలిసి ఉండే ఐకమత్యం. వినాయక చవితి అంటే ఆట పాట, వినాయక చవితి అంటే సమ్మేళనం, వినాయక చవితి అంటే ఆనందం, వైభోగం. కానీ వినాయక చవితి పేరుతో మనోళ్ళు చేసే అరాచకాల గురించి ఆలోచిస్తే ఒక్కోసారి అనిపిస్తుంది, ఏంటి అసలు ఇలాంటి కల్చర్లో ఉన్నామా మనము? మన సంస్కృతిని మనమే పాడు చేసుకుంటున్నామా? మనం కూర్చున్న చెట్టు కొమ్మని మనమే నరుక్కుంటున్నామా? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి నాకే కాదు, ఆల్మోస్ట్ చాలామందికి అలాంటి డౌట్లే వస్తుంటాయి. ఎందుకంటే విగ్రహాల దగ్గర నుంచి మొదలు పెడితే డీజే బాక్స్ల లొల్లి దాకా అన్నీ అరాచకాలే. విగ్రహాలు ఆయన 5 ఫీట్లు పెట్టాడు, మనం 10 ఫీట్లు పెట్టాలి. పోటీతత్వం అంటే ఈ యూత్ వాళ్ళు ఇంత పెట్టారు, ఆ యూత్ వాళ్ళు అంత పెట్టారు. కానీ సరే అంత పెట్టారు, మరి దీంట్లో ఒక్కటన్నా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఉంటాడంటే అది లేదు. అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులే. ఆ వినాయకులను పెడతారు, 9 రోజులు ధూమ్ధామ్ జల్సా చేస్తారు. మరి ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేస్తే సరే, ఆ విగ్రహాలను ఎలాగోలా తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేసి రీయూజ్ చేస్తారు, ఓకే. మరి ఆ నీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ నీళ్ళలో ఉన్న చిన్న చిన్న చేపలు, చిన్న చిన్న ప్రాణుల పరిస్థితి ఏంటి? అవి ఏమైపోయినా మనకు అవసరం లేదు కదా, అలాంటి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. సరే, వాటి గురించి మనం పట్టించుకోము, ఓకే. మరి ఆ నీళ్ళు మనమే తాగుతాం కదా, ఏదో రకంగా అవి భూమిలోకి వెళ్తాయి. ఆ భూమిలో నుంచే మళ్ళీ వర్షం పడవి, లేదంటే ఆ భూమిలో నుంచి చెట్లు తీసుకుంటే ఆ చెట్ల నుంచి వచ్చిన ఫుడ్డే కదా మనం తీసుకుంటున్నది. ఒకసారి ఆలోచించండి, మనము వినాయక చవితి పేరుతో ఎంత కాలుష్యం చేస్తున్నాము. చిన్న వినాయకుడిని పెట్టుకోండి, మట్టి సరే, చాలామంది అంటారు, ఏమంటారంటే అసలు మట్టి వినాయకులు ఎక్కువగా అమ్మరు, లేదంటే పెద్ద పెద్ద సైజులో వినాయకులు దొరకవు. ఏమవుతుంది, చిన్నది తెచ్చుకోండి. మనం ఏది కొంటే డిమాండ్ని బట్టి సప్లై ఉంటుందండి. మనం ఏది కొంటే అదే అమ్ముతారు మార్కెట్లో. మీరు ఒక్కసారి 2-3 సార్లు మట్టి వినాయకుల గురించి అడగండి, నెక్స్ట్ ఇయర్ అది వస్తుందా రాదా మార్కెట్లోకి చూడండి. సరే, మట్టి వినాయకుల సంగతి అక్కడ పెడితే నెక్స్ట్ డీజే బాక్స్లో ఉంటుంది మనోళ్ళది. ఓరోరి యోగి నన్ను కోరికైరో, ఓరోరి యోగి నన్ను మిలేరో. ఇలాంటి పాటలండి వినాయకుల దగ్గర. నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగానే ఇలాంటి పాటలే పెడతారు. ఒక్కటన్నా భక్తి పాట ఉండదు. ఇలాంటి పాటలు పెట్టుకొని మళ్ళీ అవైనా తొందరగా ఆఫ్ చేస్తారా అంటే అది లేదు. నైట్ 12, 1, 2, 3 కూడా. చదువుకునే పిల్లలు ఉంటారు, అవసరం లేదు మనకి. ముసలోళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, అవసరం లేదు మనకి జల్సా కావాలి. వినాయకుని పేరుతో ఎందుకు ఇలాంటి పాటలు పెడుతున్నారు? కావాలంటే నచ్చినప్పుడు, మీకు ఇంట్లో ఉన్నప్పుడు, లేదంటే పండగలు అయినప్పుడు, లేదంటే మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మంచి డీజే బాక్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు పెట్టుకోండి, మంచి సాంగ్స్, మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోండి, డ్యాన్స్లు వేయండి, చిందులు వేయండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. కానీ సంస్కృతి పేరుతో ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. ఇంకా ఇలాంటి సాంగ్స్ పెట్టడము ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది అన్నదానం గురించి. అంటే ఒకరికి అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం, అది తప్పని నేను అనను. అది ఎంతో మంచి మనసు ఉంటేనే అలాంటి పనులు చేస్తారు. కానీ వాళ్ళు 5 రకాలు పెట్టారు, మనం 10 రకాలు పెట్టాలి. ఫుడ్ కూడా కాంపిటీషన్ ఏంటంటే మనం 10 రకాలు పెట్టాలి, వాళ్ళు ఇది పెట్టారు, మనం ఇది పెట్టాలి. ఆ అన్నదానం పేరుతో కూడా మొత్తం ప్లాస్టిక్. చూసిరా, ప్లాస్టిక్ పేపర్స్, ప్లాస్టిక్ గ్లాసులు. రోజుకు 9 రోజులు ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారు. మరి ఆ ప్లాస్టిక్ సంగతి ఏంటి? ఒక్కసారి అంటే అది చేయడం తప్పు అని నేను అనట్లేదు, దానికి ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు
ప్లాస్టిక్ ప్లేస్లో ఏదైనా ఎకో ఫ్రెండ్లీ జ్యూస్ చేసి మనం చేస్తే ఆ గణపయ్య మనల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు. అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, సుఖ సంపదలు అన్నీ ఇస్తాడు. కానీ భక్తి తప్ప అన్నిటినీ పట్టించుకుంటున్నాం మనము. భక్తి ఇంపార్టెంట్. వినాయక చవితి అయినా అది ఏ పండుగ అయినా భక్తితోని అయ్యా గణపయ్య మేము నీ పిల్లలము, మమ్మల్ని దీవించు అంటే ఆయన దిగి వస్తాడు మన కోసం. ఆయన కోసం మనం చేయాల్సింది ఏంటంటే నేచర్ని కాపాడుకుందాం. కొంచెంలో కొంచెం వీలైనంత వరకు తగ్గిస్తూ ఎకో ఫ్రెండ్లీ వైపు అడుగులేద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే దయచేసి పెద్ద మనసుతో క్షమించగలరు. జై శ్రీరామ్.